Hello guys. So we are entering to the YouTube channel. So our YouTube channel name is Crazy Cousin. So మీకేం పని లేదా మరి మా కజిన్స్ ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్లో మేము 2 మెంబర్స్, టోటల్ కలిపి 6 మెంబర్స్ ఉన్నాం. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే వీఆర్ ఇన్ అల్వాల్ టెంపుల్. సో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే నెహ్రూ జువాలజికల్ పార్క్కి వెళ్ళబోతున్నాం. సో ముందంటే వాళ్ళని కూడా పరిచయం చేస్తాం. Hi guys, we are in Zoo Park. Lotus. Good job guys, జంతువులను చూడడానికి. కాదు, ఇప్పుడు నార్మల్గా మనం వీడియోస్ తీసుకొని ఇంట్లో ఉండి ఇంట్రడక్షన్ ఇద్దాం మనం. ఎప్పుడు చూడనట్టుగా వింతగా చూస్తున్నా లోటస్ విత్ దిస్ క్రేజీ కజిన్స్. వచ్చిందండి వయ్యారి. వాటర్ అవ్వట్లేదు, వాటర్ ఇట్లానే ఆగిపోయాయి. పాదరసం మెర్క్యూరీ టైపు. ఎప్పుడు చూడనట్టుగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సహస్ర టొటాయిస్ ఎప్పుడు చూడలేదా? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నా? ఎప్పుడు చూడనట్టుగా టాటాయిస్ ని చూసి ఆశ్చర్యపోతున్నాము క్రేజీ కజిన్స్. చూడండి, టాటాయిస్ ని చూసి కూడా ఆశ్చర్యపోతున్నాము క్రేజీ కజిన్స్. ఇట్ ఈస్ క్యాలిట్రిక్స్ ఓరిటా ఓరిచా. జంతువులు ఇక్కడనే ఉన్నారు, మళ్ళీ అవి చూడాల్సిన అవసరం లేదు. జంతువులు ఇక్కడనే ఉన్నారు, అక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఏ లియోపార్డ్ అవి డీర్స్ కదా అక్కడ ఉన్నాయి. డీర్స్ ఉన్నాయి, ఇంకేవో పిట్టలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, డీర్స్ ఎంత చిన్నగా ఉన్నాయి. ఒక ఆశ్చర్యకరమైన వీడియో చూపించాలంటే అటు చూడండి, ఆస్ట్రిచ్ గైస్. అది అక్కడ ముందుమాల ఫ్రెండ్ సైడ్స్, అది ముందుమాల చూడమని చెప్పవా? అది ఆస్ట్రిచే గైస్, మీరు మా అక్క మాటల్ని పట్టించుకోకండి. అక్కడ ఆస్ట్రిచ్ ఉంది గైస్. కోడ్లను చూడడానికి జూ పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. నాకు ఒక గన్ ఇస్తారా? టేస్ట్ బిర్యానీ విత్ బీరకాయ కుర్మా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్. ఇటు రెండు ఉన్నాయి. అది ఎంత మంచిగా జోలాలిపోతుంది. అది చూడదు ఎంత మంచిగా వండుకుంటుందో. అది జోలాలిపోతుంది గాయస్.
వైట్ పికాక్ విత్ వైట్ పికాక్. ఎలిఫెంట్ ని చూసి ఉరుకుతున్నారు ఫ్రెండ్స్, కానీ మేము మాత్రం నడుస్తున్నాము ఫ్రెండ్స్. ఎప్పుడు చూడనట్టు వింతగా బిహేవ్ చేస్తున్నారు. సరిపోయారు ఇద్దరును. స్నానం చేస్తుంది ఎలిఫెంట్. ఎలిఫెంట్ అని ఒప్పుకున్న బనక. హలో ఎలిఫెంట్, హలో ఎలిఫెంట్, హాయ్. యూ ఓన్లీ టోల్డ్ నౌ యు ఆర్ అన్ ఎలిఫెంట్. హాయ్ ఫ్రెండ్స్, రేపు నాకు ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఏం లైక్ ఎగ్జామ్స్కి చదువుకోకుండా గ్రూప్ వర్క్ వచ్చింది యానివర్సరీ చూడండి. రేపు పోయి ఇదే రాస్తా ఎగ్జామ్లో, మీరు కూడా ఇట్లే చేయండి. I love you too, Lucky. చీతా చీతా లోపల ఎక్కడ ప్యాంథర్. ప్యాంథర్ అంటే బ్లాక్ ఉంటది కదా, కనిపించట్లేదు. ఇగో దీని కింద ఉంది, ఇగో వీడియోలో కనిపించట్లేదు. ఇగో అక్క గిట్ నుంచి దియ్యే, ఇగో కనిపిస్తుంది. ఈడ నుంచి సూపర్. అది బొమ్మలా నిలబడ్డది కదా. ఇంత అంకల్ వీడియో కాల్ చేస్తాం, ఎత్తండి. చూడండి వాకింగ్ చేస్తున్న చిన్న బియర్ చూడండి. చూడండి గాయ్స్, డాన్సింగ్ చేస్తున్న బియర్. టింగ్ 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 అని డాన్స్. ఎక్సర్సైజ్ కాదు, డాన్స్. సర్కస్ లో డాన్స్ చేస్తున్న బియర్. కమాన్ కమాన్. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. అలిగినావా చిట్టి చిలకమ్మ? ఇది చూడు, అలిగినావా చిట్టి చిలకమ్మ? అలిగినా. దాని మీద దానికి ఎంత కోపం వచ్చింది, అది ఎలా ఫైటింగ్ చేస్తో చూడండి గాయ్స్. పిచ్చి బియరే ఉన్నట్టు. బండక్క సాధ్వి మమ్మీ మేము ఎంత ఆలోచించామంటే ఎంతైనా నడుస్తాం, ఏమైనా చేస్తాం అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చినాక కాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నాం. గైస్ బిహేవ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రాపర్లీ బిహేవ్ ప్రాపర్లీ. ఓకే గాయ్స్, వీళ్ళకి రేపు నాకు ఎగ్జామ్ ఉందన్న టెన్షన్ లేదు. ఇంకా ఎడికి పోదాం, చార్మినార్ ఎప్పుడు పోదాం, ఇంకా ఫిషెస్ అక్వేరియం ఎట్లా చూడాలి. నాకుంది. ఎలా అనుకున్నామంటే మాకు చాలా ఆశలు ఉంటాయి. మేము ఏమనుకున్నామంటే మస్తు తిరుగుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అన్ని ప్లేసెస్ తిరుగుదాం. కానీ ఇప్పుడు చూసేసరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి guys. అదే కానీ చూడండి, కాళ్ళు నొప్పులు అవి నొప్పులు అంటే నా ఎగ్జామ్ గురించి. A few moments later. చూసలే అగో At last we found giraffe. There. ఏడుండే జిరాఫీ? నేను అటు పోయి తీస్తా. చూడండి జిరాఫీ చూసి ఎట్లు ఉరుకుతున్నారు మా వాళ్ళంతా. చూడండి గాయ్స్, జిరాఫీ కోసం పరిగెడుతున్నాను. చూడాలి అని ఉందా, నాతో చూపిస్తా ఉన్నదిగా. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెమో
చెప్తుంది. చెప్పు సాధ్వి చెప్పు. నేను ఊహించినంత పొడుగైతే అస్సలు లేదు. ఇంకెంత పొడుగుంటే అక్క అంతే ఉంటాయి కదా. అయిపోయింది, టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్, మేము టైర్డ్ అయిపోయాం. జిరాఫీ చూపిస్తా. మా సాయన్న ఎవరు బంధించింది ఇప్పుడే తీసుకొస్తా. మా కష్టాలు జూ పార్క్ కష్టాలు ఇట్లే ఉంటాయి ఫ్రెండ్స్. మా వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు, మేము వెనకాల ఉన్నాం. ఎందుకాగమో తెలుసా ఫ్రెండ్స్? ఇంత మంచి ఏమంటాం దాన్ని, పొడాస్ ఎక్కడ మెమరీస్. సిగ్గులే నాకైతే. రేపు ఎగ్జామ్ పెట్టుకొని తిరుగుతున్నా. 1000 years later. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు టెన్షన్ అవుతుంది. ఏం రాస్తా? వాట్స్ యువర్ ఫీలింగ్? ఓకే. సూపర్. అది నేను, ఇది మన లక్కీ. కలర్ఫుల్ కలర్ఫుల్ ప్యారెట్స్, కలర్ఫుల్ కలర్ఫుల్ ప్యారెట్స్. థ్యాంక్ యూ. సహస్ర, రవలక్క, బర్ణక్క, సాధ్వి, ఇది చూడండి ఒకసారి. కలర్ఫుల్ ప్యారెట్స్. ఇక్కడ ఐ ఆమ్ ద కలర్ఫుల్ ప్యారెట్. వెళ్దామా? లవ్ బర్డ్స్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. టైం లేదు గైస్. బాగానే ఉంది కానీ చూసేయాలి. బాగానే ఉంది కానీ కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంది. 75% అయిపోయింది గైస్, ఇంకా 25% ఉంది. టైం లేదు గైస్, ఏం చేద్దాం? ఇంకో ప్లాన్ కూడా ఉంది గైస్. అదేంటి సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏం లేదు. నీ ఫీలింగ్ ఏంటి? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు టెన్షన్ అవుతుంది. ఏం రాస్తా? వచ్చిందయ్యా వయ్యారి. నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఏం చేద్దాం ఫ్రెండ్స్? అట్లాంటప్పుడు రావద్దు ఫ్రెండ్స్. రాకపోతే గుంజుకొస్తారు ఫ్రెండ్స్. రేపు కూడా ఎగ్జామ్ రాసిరా పోదామని చెప్తున్నారు. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. చెప్పు, చెప్పండి. డిసప్పాయింట్ అయినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం లేదు, నెక్స్ట్ రెప్టైల్స్ చూడడానికి టికెట్ కావాలి, టైం లేదు, అండ్ వేరే వాళ్ళు ఎవరో చూసొచ్చి డిసప్పాయింట్ అయినారంట ఫ్రెండ్స్. సో మేము కూడా డ్రాప్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఎన్నో ఆశలతో వచ్చాము. నవలక్క, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏం చేద్దాం, ఒకటి అనుకుంటే ఒకటి చూడాల్సి వస్తుంది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బనక్క చెప్పు. 4 వరకు కంప్లీట్ చేసుకున్నాం అండ్ తర్వాత చార్మినార్ వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ 5 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం కూడా వచ్చేలా ఉంది ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. అందరిది ఒక బాధ ఉంటే మా సాధ్వమ్మ ఒక బాధ. ఎట్లా అనిపించింది టుడేస్ ఎక్స్పీరియన్స్? రెప్టైల్స్ ఓకే ఓకే. రెప్టైల్స్ అడిగితే ఓకే ఓకే అంటే అక్కడ పోయినాం అప్సెట్ అంతేనా? సాధ్విట్రా ఏదో అనుకున్నాం, ఏదో అయింది. దీనికి కావాల్సినయా? రేస్ కట్టుకోండి. ఎందుకు? కట్టుకున్న తర్వాత ట్రై చేద్దామని అడుగుదాం. తర్వాత 1 2 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. పారిపోదాం.
ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఏడా మస్తు కడొక డిసప్పాయింట్ అయినావు అక్క, రాక రాక ఐస్ క్రీమ్స్ కోసం వస్తే ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి సో సాడ్. ఐస్ క్రీంలో పురుగులు వచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇదేమని ప్రశ్నించిన కస్టమర్ను షాప్ సిబ్బంది బయటకు వెళ్లగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మకూరు ఫ్రెండ్స్ మేము సాష్ట్రా ఇద్దరు రాక రాక ఐస్ క్రీమ్స్ కోసం వచ్చినామన్నా. ఐస్ క్రీమ్స్ అయిపోయాయి, ఎండ కొడుతుంది మాకు, ఎందుకు వచ్చినాం? ఐస్ క్రీమ్ కోసం వచ్చినట్టుంది అంతే మరి. ఐస్ క్రీమ్స్ అయిపోయాయి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఒక ఐస్ క్రీమ్ కొనియండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్క ఐస్ క్రీమ్ కొని నా కోసం. జూ పార్క్ ఎందుకు వచ్చినా? మీరు ఐస్ క్రీమ్స్ కోసం వచ్చినారా? చూడడానికి వచ్చినారా? ఇలా ఎండ కొడుతుందో నీకు తెలుసా? మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. ఫ్లవర్స్ బాగున్నాయి గాయ్స్. హ్యాపీ ఫైనల్లీ క్రొకడైల్స్ ని చూసేసాను. మా పొలంలో మొసలిలు వచ్చాయి గాయ్స్, చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్క యా మా పొలంలో మొసలిలు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొసలిలు వచ్చాయో. మళ్ళీ మా పొలంలో మొసళ్ళు వచ్చాయో. నా పొలంలో మొలకలు హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు మళ్ళీ ఏదో ఒకటి జరిగిపోతుంది. క్రొకడైల్స్ చూసేసాను, బట్ వర్షం పడేలా ఉంది, తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇంకొక ప్లాన్ అనుకున్నాం, ఏమైతుందో చూడాలి ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళ పొలంలో మొలకలు వచ్చినాయి అంటే ఉరుకుతున్నారు ఫ్రెండ్స్. అగ పిచ్చలు పిచ్చలు పిచ్చలు, ఏక్ దో. వీళ్ళకు ఇంకొక ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారు. పడొద్దని కోరుకుంటున్నా అంతే. అందుకే పడుతుంది, నాకు అర్థమైంది. సాటిస్ఫైడా? ఫైనల్లీ ఫిషెస్ అయితే నాట్ సాటిస్ఫైడ్ గైస్. జూ పార్క్ అంటే ఓకే నాట్ బ్యాడ్, బట్ ఫిషెస్ అయితే నాట్ ఓన్లీ. ఎవరక్క సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అక్క మేము ఫిషెస్ దగ్గర టైం అయిపోయినా కూడా గొడవ పెట్టి మరి 1 నిమిషం పోయి వచ్చినాం గాయస్. 1 మినిట్కి 20 రూపీస్ ఖర్చు పెట్టినాం గాయస్ మేము. అది రికార్డ్ చేయలేకపోయినాం ఎందుకంటే టైం అయిపోతుంది అని తొందర. సాటిస్ఫైడా జూపర్? సూపర్ సాటిస్ఫైడ్. కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయినారు. ఎవరు? వాళ్ళే. సాటిస్ఫైడా? సాటిస్ఫైడా? ఓకే రెప్టైల్స్ ఒకటి మిస్ అయ్యాం ఫ్రెండ్స్. నో వరీస్. ఇంకా సఫారీ కూడా మిస్ అయినా. నువ్వే పెద్ద పాము.
పెద్ద పాము. బాయ్ బాయ్. మళ్ళీ చెప్పు. సహస్ర పెద్ద పాము అని అనుకోకండి ఫ్రెండ్స్. మంచి పిల్ల. మంచి పిల్ల అయితే కాదులేండి. సైనింగ్ ఆఫ్ టు జపాన్.